బిఎల్ఓలు ఇంటింటికి వచ్చి అయితే ఎస్ఐఆర్ ఫామ్ అయితే ఇచ్చిండ్రు కదా. ఈ ఫామ్ నింపేసి మళ్ళీ అందరు వాళ్ళకి ఇచ్చేసిర్రు కదా. మరి వాళ్ళు ఆన్లైన్లో ఎంటర్ చేసిరా లేదా అనేది మనకి ఎట్లా తెలియాలంటే 2 పద్ధతులు అయితే ఉంటాయండి. ఫస్ట్ది ఏంటంటే ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకోవచ్చు, ఇంకొకటి ఆన్లైన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా ఎట్లా చెక్ చేసుకోవాలనేది అయితే వీడియో సెక్షన్లో పెట్టినాము, ఒకసారి వెళ్ళి చూడండి. ఈ వీడియోలో బిఎల్ఓ ఈ ఎస్ఐఆర్ ఫామ్ని ఆన్లైన్లో నమోదు చేసిండా లేదా అనేది ఒక చిన్న ఎస్ఎంఎస్ ద్వారా అయితే తెలుసుకోవచ్చండి. అది ఎట్లా అనేది నేను పూర్తిగా చెప్తున్నాను. ఒకసారి ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొందరికి ఈ వీడియో షేర్ చేయండి. సో మీ యొక్క ఎస్ఎంఎస్ బాక్స్ నార్మల్ టెక్స్ట్ మెసేజ్ ఉంటుంది కదా, సో ఎస్ఎంఎస్ మెసేజ్ బాక్స్ అయితే ఓపెన్ చేయండి. సో మీ మెసేజ్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది కదా, కొత్త మెసేజ్ని సెలెక్షన్ చేసుకోండి. సో మీరు ఎట్లయితే వేరే వాళ్ళకి పంపిస్తారో అట్లా అనమాట. సో పైన రిసిపెంట్ అని ఉంది కదా, ఇందులో 1950కి మనం పంపాలి. దేనికి పంపాలండి? ఈ నెంబర్కి 1950. ఇక్కడ ఎస్ఎంఎస్లో ఏమని రాయాలంటే క్యాపిటల్ లెటర్లో ECIN రాసి మీ యొక్క ఓటర్ నెంబర్ ఏదైతే ఉందో, ఓటర్ నెంబర్, ప్రజెంట్ ఓటర్ నెంబరు, ఓల్డ్ది కాదండి, ఓట్ నెంబర్ అనేది మీరు రాయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఎస్ఎంఎస్లో ECI స్పేస్ మీ యొక్క ఓటర్ నెంబర్ రాసేసి జస్ట్ ఎస్ఎంఎస్ అనేది సెండ్ చేయండి. మీకు రీప్లై అనేది వస్తుంది మీ పూర్తి వివరాలతో. చూడండి ఇప్పుడు. సో ఇక్కడ సెండ్ అని అంటుంది. సో సెండ్. సో మనకి ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ థింగ్ ECI వీఆర్ షార్ట్లీ సెండింగ్ ద రిక్వెస్ట్ అని అంటుంది. సో ఎస్ఎంఎస్ కూడా రావడం జరిగింది. ఒక్కసారి బ్యాక్ అంటున్నాను నేను. ఇదిగోండి పైనే మనకు వచ్చేసింది మీ పేరు వివరాలతో సహా. నేను ఓపెన్ చేస్తున్నా చూడండి. సో ఇక్కడ కింద చూడండి వచ్చిందా లేదా. సో ఇదిగోండి లాస్ట్లో పేరుతో సహా మీ పేరు కనుక అంటే మీ బిఎల్ఓ ఆన్లైన్లో నమోదు చేస్తే కనుక ఈ విధంగా మీ పేరు, మీ సీరియల్ నెంబరు, పార్ట్ నెంబరు, అసెంబ్లీ నియోజకవర్గము, డిస్టిక్ ఇవన్నీ కూడా వస్తాయి ఒకవేళ ఆన్లైన్ నమోదు అయితే. ఒకవేళ ఆన్లైన్లో నమోదు కాకుంటే వెళ్ళి మీ బిఎల్ఓని అడగండి. మరి ఇంకా 3వ తారీఖు వరకు అయితే ఛాన్స్ ఉంది ఎంట్రీ చేయాల్సింది. ఎంట్రీ అయిందా కాలేదా, ఎంట్రీ చేయాల్సి ఉన్నదా, పూర్తి వివరాలు అయితే మీకు తెలిస్తే వెళ్ళి మీ బిఎల్ఓని కలవండి ఆన్లైన్లో నమోదు కాకపోతే. థ్యాంక్ యూ. ఇట్లా లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.